మీ పేరండి? నా పేరు పల్నాడు జిల్లా, మాది గురవాపాలెం అండి. మీ పేరు? నా పేరు పేతురు. ఈ వెరైటీ ఏ వెరైటీ వేసారండి తోట? కావేరీ 2K6 అండి. ఎంతకాలం అవుతుందండి ఈ పైరేసి? దేశీ 3 నెలలు అండి. బాగా కాసిందండి, విత్తనం కానీ సైజు కానీ. వైరస్కి ఎలా ఉంది? వైరస్ తక్కువేనండి. వైరస్ తక్కువ. ఒకసారి ఈ కొమ్మ చూపండి, కాపు ఎలా పడింది? కాపు ఏడు కాలానికి వర్షాలు లేకపోతే బాగా 35-40 అయ్యాయి. వర్షాలు ఉండా కొద్దిగా ఎంతో కొంత బెస్ట్ అనిపించింది. కాయ సైజు ఎలా ఉంది? సైజు బాగుందండి. కాయ సైజు ఇదిగో సైజు కానీ, పొడుగు కానీ, కలర్ కానీ ఇవన్నీ బాగుందండి. తాలు ఏమైనా కనిపిస్తుందా? తాలు లేదండి, తాలు పెద్దగా లేదు. సైజు బాగుంది కాయ. ఇది కానీ విత్తనం దగ్గర విత్తనం వేసుకోవచ్చు అండి. రైతులు బాగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గతంలో వేసిన వెరైటీకి ఈ వెరైటీకి డిఫరెన్స్ ఉందా? ఉందండి. ఏ విధంగా ఉందంటారు? దాని మీద గతంలో వేసిన విత్తనం మీద ఇది విత్తనం బాగుందండి. ఏ విధంగా? ఇది పొడుగు ఉంది, సైజు ఉంది, కాయ రంగు ఉంది. ఇది మరి కాపు చిక్కను, మరి పోతే తోట కూడా కొద్దిగా ఇమ్మైంది. వానకు వర్షానికి ఇలా మామూలుగా అయితే గతంలో విత్తనం అయినడితే ఈ ఏటికి వర్షానికి దెబ్బతినేది. ఈ విత్తనం బాగుంది, వర్షానికి కూడా తట్టుకుంది, ఇబ్బంది లేకుండా ఉందండి. అది ఇబ్బంది లేకుండా ఉంది విత్తనం. వైరస్ కూడా పర్లేదా? వైరస్ తక్కువేనండి. బుట్టలు కూడా పెద్ద ఘాటలేదు. కాయ సైజు వస్తుంది, చిక్కన కాపు పర్లేదండి. విత్తనం బాగుందండి, వేసుకోవచ్చు రైతులు. చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారా విత్తనం? అడుగుతున్నారండి. ఏమంటున్నారు రైతులు? బాగుందయా విత్తనం అని అంటున్నారండి. ఇదిగో గడుపు, ఇదిగో చూడండి విత్తనం. ఇది ఒక కొమ్మ అండి. చూడు ఈ కొమ్మకి ఎన్ని ఉన్నాయో, ఒకే కొమ్మ అండి ఇది. ఇదిగో చూడు ఎన్ని ఉన్నాయో. చెట్టు కాయ బాగుందండి. అయితే విత్తనం మట్టికి రైతుకు మంచి ఇదండి, బాగా నీట్గా ఉంది కాయ. ముందు నాటికి వేస్తారండి? వేస్తామండి, ముందు నాటికి మొత్తం ఇదే వేస్తాం. వైరస్ కూడా పర్లేదు? వైరస్ కూడా పర్లేదండి, ఆగింది. వైరస్ కూడా ఆగింది, ఇబ్బంది లేదండి. తడి వేస్తే నీళ్ళు తోట బాగా క్వాలిటీ వచ్చింది. ఇప్పుడు బెట్ట మీద ఉందండి, వాటర్ వేస్తే చేను బాగా క్వాలిటీ వచ్చింది. ఒకసారి కొమ్మ ఒకసారి కొమ్మ బాగుందండి. సైజు కానీ సైజు కాయ బొట్టలు కూడా కావట్లేదు, బాగుంది నీట్గా. అది ఇబ్బంది లేదండి. ఓకే, థ్యాంక్స్ అండి.